కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆర్బీఎస్కే ఆరోగ్య కేంద్రాల ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ సునంద. 18 ఏళ్లలోపు బాలల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. ఎలాంటి అనారోగ్యం చేసినా ఆరోగ్య కేంద్రాలు అండగా నిలబడతాయన్న సునంద, చెవిటి, మూగ, మానసిక రుగ్మతలు వంటి అన్ని రకాల సమస్యలకు ఇక్కడ ప్రత్యేక వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తారని పేర్కొన్నారు. అవసరమైన ఆపరేషన్, సర్జరీ ఉచితంగా నిర్వహిస్తారన్నారు. అనారోగ్యాలతో బాధపడుతున్న చిన్నపిల్లలు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు డాక్టర్ సునంద. చిన్నపిల్లలకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, సెంట్రల్ స్కీమ్ ఆర్బీఎస్కే అని. మీకు అంగన్వాడీలో కానీ, స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ మనకి దీని గురించి స్క్రీనింగ్ జరుగుతుంది. స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే మన పిహెచ్సికి రిఫరల్స్ వస్తున్నాయి. రిఫరల్స్ వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక మనం తణుకు డైస్ సెంటర్కి పంపిస్తున్నాం. ఇది ఏంటి అంటే మనకి అక్కడ 4-3 సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి చిన్నపిల్లలకి మనకి అక్కడ చూస్తున్నారు. అలాగే మనకి అక్కడ మంచి పీడియాట్రిషియన్స్ కూడా ఉన్నారు. మనకి 15 రోజులకు ఒకసారి మనకి వ్యాన్ కూడా వస్తుంది, ఆర్బీఎస్కే వ్యాన్. మనకి ఉండిలో కూడా చాలా మంది పిల్లల్ని మేము రిఫర్ చేస్తున్నాము, కానీ ఫ్రీగానే తీసుకుని వెళ్తారు. మళ్ళీ మనకి తీసుకొచ్చి ఉండి పిహెచ్సి దగ్గర దించేస్తారు. వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వెళ్ళినందుకు వాళ్ళ ఫుడ్ కూడా ఇస్తున్నారు. సో మనకి ఇంతగా అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కల్పిస్తున్నప్పుడు మనం దీన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ మేము అర్థిస్తున్నాము. ఎందుకంటే పిల్లలకి ఆపరేషన్ చేయించాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి మనకి ఏమైనా సర్జరీస్ ఏమైనా జరగాలన్నా కూడా మనకి అక్కడ జరిగేవి ఏమన్నా ఉంటే అక్కడే చేస్తారు. లేదు అని అంటే అక్కడి నుంచి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండి మేము తణుకు డైస్ సెంటర్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో పాటు వచ్చి ఉండి పిహెచ్సిలో వ్యాన్ ఎక్కి మళ్ళీ తిరిగి ఉండి పిహెచ్సిలోనే సాయంత్రం మిమ్మల్ని దింపబడుతుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం.